పాఠంలో కొంచెం అన్నీ చూసుకొని గుర్తులు పెట్టుకుంది. ఆ గుర్తుని బట్టి ఈ నెంబర్ని బట్టి ఇక్కడ యాడ్ చేసేది అన్నట్టు. అంటే జవాబులు అప్పుడు లైట్స్ కూడా లేవు. మేము చదువుకున్నప్పుడు మీరు దీపాలే ఉండేది. వచ్చి ఇట్లా మన దీపం తెల్ల దీపాలు లాంటి పెట్టరు, అటువంటి దీపాలు ఉండేది. ఆ దీపాల కాడ కూర్చొని చదువుకునేది. మీకు ఎక్కాలు తెలుసా? ఎక్కాలు వచ్చు. అంటే ఇప్పుడు మర్చిపోయినా కానీ అప్పుడు 20 ఎక్కాల దానికి వచ్చేది. ఎక్కాలంటే 20 అంటే 20. 20 ఎక్కాల దానికి వచ్చేది. తర్వాత కూడా అప్పుడు తెలుగు ఇవ్వండి. అప్పుడు మీరు బడికి పోతున్నప్పుడు లేకపోతే బడి నుంచి ఇంటికి వస్తున్నప్పుడు మీకు ఏమైనా జంతువులు కనిపించినాయా? బడికి పోతేప్పుడు లేకపోతే బడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏమలా రాయో అనేది అంటే చూడకుండా రాయాలి. అది చెప్తా అంటే ఇప్పుడు నేను చెప్తామనుకో, అట్లా తప్పుకోకుండా నేను రాయాలి. తప్పుపోతే ఏడాది పెట్టి వాళ్ళు ఉంటే చెప్తారు. అంటే మీకు అప్పుడు జంతువులు కనిపించినాయా? అంటే ఎలుగుబంటి, పులులు అట్లా. ఎలుగుబంటి పులులు అట్లా కనిపించినాయా? జంతువులు స్కూల్కి పోయేటప్పుడు స్కూల్కి వచ్చేటప్పుడు జంతువులు ఏదన్నా జంతువులు కనిపించినాయా? కూలికి వచ్చేటప్పుడు పోయేది, నడిచే పోయేది. కానీ నడిచిపోతున్నప్పుడు మీకు ఏమైనా జంతువులు కనిపించినాయా? అంటే ఎలుగుబంటి జంతువులు అట కనబడుతుంది. నడిచిపోయేటప్పుడు అలవాటు అయిపోయింది, నడిచిపోయేది. వస్తానా అని అడుగుతాను నేను. వస్తుంది పాస్ ఇంటర్వ్యూ పాస్. మంచిగా అనిపిస్తుంది వీళ్ళు మాట్లాడుతా అంటే. ఇట్లాంటి పిల్లలు ఉంటే మాట్లాడుతా అంటే మంచిగా ఉంటుంది, సంతోషం సగం బలం అని. నీకు బలం ఇస్తానికి వచ్చిర్రు. అది అప్పుడు సినిమాలు ఉండేనా? సినిమాలు ఏముండవు, టీవీలు ఉండకపోయే అన్నా. సినిమాలు అప్పుడు టీవీలు లేవు అన్నా. లేవు, అప్పుడు లేవు, ఇప్పుడు కూడా లేవు. ఊర్లలో దగ్గర పట్ల మండలాలు ఉంటాయి, ఆ మండలాలలో సినిమాలు ఉంటాయి. ఎప్పుడైనా ఇంటికి వచ్చి కూడా పరీక్ష తీసుకోవాలి, చేయిస్తారట. చేయిస్తే దానికి రాత్రి నందుకంటే అయితే వస్తా ఉంటది. పరీక్షలు చేయిస్తే బాగుంటుందని అట్లా దానికి తగిన కానీ ఇప్పుడు హాస్పిటల్లోకి వచ్చేటట్టు లేదు పరీక్షలకు. వస్తే చూసిన పొద్దున్న నిన్న కూడా అట్లానే రాత్రి పోతాను.